ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ, దేవుడిచ్చిన ఈ సమయాన్ని బట్టి, మనల్ని సజీవులుగా ఉంచిన విధానాన్ని బట్టి ఆయనకు మాత్రమే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ, ఈరోజు మరి ఈ సంక్రాంతి సీజన్లో ఉన్న మనము కొన్ని పాఠాలు నేర్చుకుంటున్నాం కదా. కోడి పందాలు, అలాగే గాలిపటాలు ఎగరేయటము. కోడి పందాల గురించి ఇప్పుడే తెలుసుకున్నాం. కోళ్ళకి చక్కగా విటమిన్స్ పెడతారు యజమానులు. మంచి పోషకాహారాన్ని పెట్టి ఎన్ని రోజులు తర్ఫీదునిస్తూ ఉంటారండి. యజమానుడికి ప్రేమ వాటి మీద బాగా ప్రేమ. లోకం కూడా అలాగే ఉందండి, అలాగే ప్రేమిస్తుంది. మనం ఆ పందాలు అలా జరుగుతూ చాలామంది చక్కగా ఆనందాన్ని పొందుకుంటున్నప్పుడు బయట ప్రపంచంలో లాగానే మనం కూడా ఉన్నామండి. మనకి అవి చూస్తే, నేను ఒక వీడియో చూసినప్పుడు కత్తులు కట్టి ఉన్నాయి రెండిటికి. అవి పొడుచుకున్నప్పుడల్లా రక్తం వస్తుంది. మేము ఎంత పెట్టి పోషించామో తెలుసండి, ఎంత ఖర్చు పెట్టామో తెలుసండి వీటికి. అన్ని డ్రై ఫ్రూట్స్ పెట్టి, అసలు ఎంత మంచి మంచి ఆహారాన్ని ఎంత పెట్టుబడి పెట్టి వీటిని వీటిని పెంచి తీసుకొచ్చామో చూడని యజమానులు చెప్తున్నప్పుడు, వాటికి ఆ యజమాని కత్తిగట్టి మాది గెలవాలని పెట్టినప్పుడు ఆ రక్తం వస్తుంటే నిజంగా నేను అంటుంటే, అమ్మ చికెన్ తింటావు కదా, ఎందుకు బాధపడుతున్నావు అంటున్నాడు మా తేజ. నాకైతే చూడలేకపోయానండి. తింటాము, కానీ ఆ పైశాచిక ఆనందం ఉండదు. అది ఎవరో కోసేస్తారు, తినేస్తాం. అది కొన్నిటిని ఆహారంగా ఇచ్చారే కానీ అలా పైశాచిక ఆనందాన్ని ఆనందించటానికి ఇవ్వలేదండి. అవి కత్తులు కట్టుకు ఒక్కోటి పొడుచుకుంటుంటే, మరి మనల్ని కూడా అపవాది ఎలా పోషిస్తుందో తెలుసండి. మంచి డ్రై ఫ్రూట్స్తో పోషిస్తుందండి. ఆ పందాలకు వెళ్ళినప్పుడు మనమే గుర్తుకు రావాలి. యజమానుడు ఎంత స్వార్థంగా దాన్ని పెంచాడో మనకి చివరిలో తెలిసింది. మనకేమన్నా ఇప్పుడు ముగింపు మనకి ఇప్పుడే తెలియలేదు కదా. కన్ను మూస్తే మన ముగింపు తెలుస్తుంది అన్నమాట. మనకి ఉన్న యజమానుడి చేతుల్లో ఉన్నామా, ప్రభువా నీకు మాత్రమే నా నా ప్రేమ నీకు మాత్రమే నా ప్రేమ సొంతం అవ్వాలనే ఆజ్ఞలో ఉన్నామా, ప్రభువా నిన్ను కూడా మేము ప్రేమిస్తున్నాము అనే మాటలో ఉంటున్నామా అని ఆలోచిస్తే చాలా చాలా బాధగానే ఉంటుందండి. క్రైస్తవ ప్రపంచాన్ని చూసినప్పుడు మనందరం కలిసి చూస్తూ మన మన యొక్క నడవడి చూస్తున్నప్పుడు చాలా చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే నేను అక్కడ పారింకిలో చెప్పాను, బాలుడుగా ఉన్నప్పుడు నేర్చుకోలేకపోయామండి, మొక్కగా ఉన్నప్పుడు నేర్చుకోలేకపోయాం. ఇప్పుడు ఏమయ్యాము, మానైపోయాం. ఈ మాను మొక్కలాగా ఆలోచించాలంటే చాలా సమయం పట్టిద్దండి. అందుకని వినుట వలన విశ్వాసము కలిగిద్ది. అది కూడా అమ్మలక్కల మాటల, యేసుక్రీస్తులు వారి మాటలు. ఎంతమందిని చిన్నప్పటి నుంచి మేము తెలుసుకోలేకపోయాం కదా, ఇప్పుడు మాకు దేవుడు అవకాశం ఇచ్చాడు కదా. వినుట వల్ల విశ్వాసం కలిగిద్ది. మన విశ్వాస పరిమాణాన్ని పెంచుకుంటాము. మనకి ఏదైతే సిద్ధం చేసి ఉంచాడో ఆ నిత్యరాజ్యానికి మనం ఖచ్చితంగా వెళ్ళాలి. ఈ సమయాన్ని ఎక్కడా కూడా వృధా చేసుకోకూడదని ఎంతమంది అనుకొని ఎన్ని కోటాలకు వస్తున్నామండి, ఎన్ని ప్రార్థనలు మిస్ చేసుకుంటున్నామండి. ఇంత ఆలోచన చేయండి. కొంతమంది నిపుణులు ఒక అవయవం గురించి చెప్తున్నప్పుడు భలే ఆశ్చర్యం వేసిందండి. ఈ శరీరాన్ని అంతటిని కూడా నడిపించేది ఒక అవయవం అంటండి. ఆ శరీరాన్ని అంతటిని నడిపించడానికి బటన్ అక్కడ ఉందంటండి. ఇప్పటికే మీకు తెలిసి ఉంటుంది. మరి అదే కదా, మన దగ్గర పరిశుద్ధ గ్రంథం ఉంటుంది కానీ తెలియదు, మనం చదవం కదా. కొంతమంది బయట నిపుణులు మాట్లాడుతున్న మాటల్ని నేను విని చదివి మనకి పరిశుద్ధ గ్రంథంలో ఏనాడో రాయించి ఉన్నాయి కదా ఈ మంచి సూత్రాలు, మనం కూడా ఒకసారి మరలా నెమరు వేసుకుందాము అని
నేను మీతో ఈరోజు సిద్ధపడి రావటం జరిగిందనమాట. మన శరీరాన్నంతటి కూడా నడిపే స్టీరింగ్ ఒక చోట ఉందంటండి. ఇప్పుడే అన్నారు కదా మెదడు అని. మనకి తెలిసిన జ్ఞానం అదే అన్నమాట. కాదు, నాలుక. చిన్న అవయవం, చిన్న అవయవం మనల్ని ఎక్కడికి తీసుకెళ్ళిద్దో తెలుసండి? ఎంత ఘోరంలోకి తీసుకెళ్ళిద్దోనండి. మనకి ఎప్పుడన్నా ఆలోచన కలిగిద్దా? మనకి ఏం తెలిసి నాలుక గురించి? మాట్లాడతాము నాలుకతో, రుచి మాత్రమే చూస్తాము. ఈ రెండే మనకు తెలుసు. కానీ మనల్ని నరకానికి తీసుకెళ్ళేది ఇదొక్కటే మెయిన్ పాత్ర పోషిస్తుంది. ఉన్న వాటిలో ఇది ప్రధాన పాత్ర పోషిస్తుంది అని ఎంతమందికి తెలుస్తుంది? మనం అనుకుంటాం, మన ఆలోచనలు అనుకుంటాం. మనము సైలెంట్గా ఉండి నోరు అలా మూసేసుకొని మనం ఒక మనిషిని గుర్తు తెచ్చుకోండి. లేదు, మనకి ఇష్టం లేని మనిషిని కానీ, ఇష్టం ఉన్న మనిషిని కానీ మనం ఏం మాట్లాడం, మౌనంగానే ఉంటాం. కానీ మనం ఒక సంఘటన కానీ, ఒక ఇష్టం లేని మనిషిని కానీ మనం గుర్తు తెచ్చుకుంటూ ఉంటే మన నాలుక అంట కదిలిపోయి అది ఆకారాన్ని తయారు చేయటానికి సిద్ధమవుతుందంటండి. అంటే మనం మంచి ఆలోచన చేస్తే మంచి చేయటానికి సిద్ధమవుతూ ఉంటదంట. మనం చెడ్డ ఆలోచన చేస్తే అది చెడుని చేయటానికి సిద్ధమవుతుందంటండి. మన లోపల కృతజ్ఞత అనే భావం లేకుండగా మనం ఏ ఆహారం తీసుకుంటున్నా, ఎంత పౌష్టిక ఆహారం తీసుకుంటున్నా, కృతజ్ఞత లేని మనస్సు గనక ఉంటే అది మనకి విషములాగా పనిచేస్తుందంట. అదే మనం తీసుకునేది పచ్చడి మెతుకులైనా సరే కృతజ్ఞతా భావం కలిగి గనక తీసుకుంటే అది మన శరీరానికి, మన ఆలోచనలు అన్నిటికీ కూడా అమృతంలాగా పనిచేస్తుందంటండి. ఇవన్నీ పరిశుద్ధ గ్రంథంలో రాయించిన విషయాలేనండి. ఎవరో నిపుణులు చెప్పినప్పుడు మనం ఆ జాగ్రత్తగా వినటానికి ప్రయత్నం చేస్తాం. తల్లి గర్భములో అవయవాలు సిద్ధమవుతాయి కదా, అన్ని అవయవాల్లో కన్నా ముందు సిద్ధపడే అవయవం నాలుక మాత్రమేనంటండి. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో చదివాక నేను ఇంత ప్రత్యేకత ఉందా అని ఆశ్చర్యపోయాను. ప్రతి అవయవం కూడా రెడీ అవుతుందంటండి. ముందుగా నాలుక రెడీ అవుతుందంటండి. అందుకని మనకు బైబిల్ గ్రంథంలో యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకో. ఎప్పుడైతే నాలుక రెడీ అవుతుందో అవయవాల్లో అన్నిటిలో కల్లా మొట్టమొదటగా నాలుక సిద్ధమైనప్పుడు ఆ నాలుకంట రుచి ద్వారా ప్రపంచాన్ని, మనుషుల్ని తెలుసుకోగలిగిద్దంట. ఆ బుల్లి లోకాన్ని రుచి ద్వారా. నేను అందుకే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఆ నిపుణులు చెప్తే మనకి గుడ్డివాళ్ళు ఉంటారు, వినకిడి లేని వారు ఉంటారు, మోగవారు ఉంటారు. దేవుని యొక్క ప్రేమను తెలుసుకోవాలంటే ఎలా తెలుసుకుంటారండి? చూడండి, దేవుని ప్రేమ అలాగే పిండం శిశువు నుంచే దేవుని యొక్క ప్రత్యేకత తయారు చేసే విధానంలో ప్రత్యేకతగా నాలుకతోనే స్టార్ట్ చేశాడనమాట. అంటే రుచి చూచి ఆ యొక్క విధానాన్ని, ప్రపంచాన్ని తెలుసుకుంటదంట ఆ పిండము. తల్లి పాలను ఎతికిద్దంట, ఆహారాన్ని ఎతికిద్దంట. మరి వీళ్ళందరూ యెహోవా గురించి తెలుసుకోవాలనుకోండి, ఎలా తెలుసుకుంటారంట? యెహోవా ఉత్తముడని ఎలా తెలుసుకుంటారంట? రుచి చూచి తెలుసుకుంటారంట. అంటే ఆ పిండము ప్రపంచాన్ని రుచితో, నాలుకతో చూసుకుంటదంట. మనము దేవుణ్ణి రుచి చూచి. అంటే ఎందుకు వాడారు ఆ మాట అంటే, ప్రతి దానికి నేను ఇందాకే చెప్పానుగా, స్టీరింగ్ బటన్ ఎక్కడుంది? నాలుకలో ఉందంట. ఏ బటన్, అది ఎలా వాడాలో, నువ్వు మీరు దేనికి వాడుతున్నారో దాన్నే అనుభవిస్తారంట. అది మంచికి వాడుతున్నారా ఆ స్టీరింగ్ని, ఆ బటన్ని నొక్కుతున్నారా? మంచి
ఆలోచనలు లోపలికి వస్తాయంట, మంచి ఆరోగ్యం లోపలికి వచ్చిందంట. అసూయ కుళ్ళుతో నిండిపోయి ఉంటేనంట ఈ నాలుక లోపల ఒక రకమైన రసాయనం విడుదల చేస్తూ ఉంటుందంట. అది వెళ్ళిపోయి మనుషుల్లో వ్యాధుల్ని తీసుకొస్తుందంటండి. నాకు ఎంత ఆశ్చర్యం వేస్తుందంటే, మనం ఏం చేస్తాము, ఆరోగ్య సూత్రాలు చెప్పేవారు లేదు, మంచిగా ఎవరైతే ఏ డాక్టర్ చూస్తున్నారండి అని వాకప్ చేస్తాం, చేసి మంచి హాస్పిటల్లో ఎక్కువ డబ్బులు ఎక్కువ టెస్టులు పెట్టి ఏం చేయకపోతాము, ఎంత మంచి హాస్పిటల్కి వెళ్ళినా, ఎంత బాగా టెస్టులు చేయించుకున్నా, ఎంత పౌష్టికాహారం తీసుకున్నా, మన ఆలోచనలో గనక చెడు అనేది, మత్సరం అనేది, అసూయ అనేది, కోపం అనేది గనక ఉంటే నిష్ప్రయోజనం అంటండి. అది విషములాగా మనకి సరిగదా, సరవపోతే పెద్ద పెద్ద ప్రమాదం లేదు, ఎంత డబ్బులు పెట్టి ఇన్ని మందులు కొనుక్కున్నాం కాబట్టి అయ్యో సరవదంట అనుకో. కానీ విషములాగా మనకి అది పని చేస్తుందంటండి. మరి అమృతంలాగా పని చేయాలంటే అందుకే నేను నాలుకని ప్రత్యేకంగా చెప్తూ ఇటువంటి ప్రత్యేకతను చూపిస్తున్నప్పుడు నాకు వెంటనే బైబిల్ గ్రంథంలోకి వెళ్ళాలనిపించిందండి. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము. మరలా ఇది అలా ఉంచుకోండి. మరి నాలుకను కూడా నేను తర్వాత ఒకసారి ఈ మాట తెలుసుకొని నాలుక తీసుకుంటా. నాలుక మనం జీవించి ఉండే మూల వృత్తితో ముడిపడి ఉందంట. శరీరంలో 12 క్రేనియల్ను నరువులు ఉంటాయంట. అవి నేరుగా మెదడు నుంచి బయలుదేరతాయి అంటండి. వాటిలో అతి ముఖ్యమైనది, అతి పొడవైనది వేగస్ నర్వే. ఈ నర్వే మెదడును, గుండె, ఊపిరితిత్తులు, జీర్ణ వ్యవస్థతో అనుసంధానం చేస్తుందంట. మీకు ఆశ్చర్యం కలిగించేది ఏంటంటే నాలుకంట దీనికి అంతటికి మూలమంట. ఈ నాలుక మొత్తము నాడీ వ్యవస్థపై నేరుగా నియంత్రణ కలిగి ఉంటదంటండి. వీటన్నిటికీ కేంద్రంగా నాలుకతో ఉంటదంటండి. ఉండి మీరు ఒత్తిడిలో ఉన్నప్పుడు అనాలోచితంగా నాలుకపై గట్టిగా గనక నొక్కితేనంట పళ్ళ మధ్య పెట్టుకుంటారు. ఇది మెదడుకు సంకేతం పంపుతుందంటండి. మనము అనాలోచితంగాను, కోపంగాను, ఒక రకమైన బాధతో ఉన్నప్పుడంట మనం ఎప్పుడు పళ్ళు బిగిస్తాం అంటూ ఉంటాం. కోపం వచ్చినా ఏదన్నా వచ్చినా మనం ఒక్కోసారి నాలుక కూడా ఏం చేసుకుంటాం, నొక్కుకుంటది కదా. అది జరిగినప్పుడు వెంటనే ఎక్కడికి వెళ్తుందంట, మెదడుకి వెళ్ళిపోద్దంట. అందుకని నాలుకనంట వదిలేసినప్పుడు అంట దాన్ని రిలాక్స్ చేసినప్పుడు వేగస్ నర్వ్ సక్రియ అవుతుందంట, మెదడుకు సంకేతం పెడుతుందంట. అంతా బాగుంది, శాంతిగా ఉండు అని మనస్సును నియంత్రించుతూ ఉంటేనంట మనస్సుతో పడే కుస్తీ ఏదైనా ఉంటే గనక, ఏదైనా విషయాలు అది పడాల్సిన అవసరం లేకుండా నాలుకంట మనకి ఎలా పనిచేస్తుందంటే అది ఒక గాలి పటంలాగా పనిచేస్తుందంటండి. ఇప్పుడే ఈ మధ్యకాలంలో గాలిపటాలు ఎగరేసుకుంటున్నారు కదా. నేను ఈ గాలిపటాలు ఎగరేసేటప్పుడు నేను ఈ పాఠాన్ని ధ్యానం చేశానండి. నాలుకంట అండి గాలిపటం ద్వారా నాలుకది గాలిపటం దారం లాంటిదంట. దాన్ని పట్టుకోవచ్చు, దాన్ని స్థిరంగా పట్టుకుంటే గాలిపటము అపోహ సిద్ధంగా ఉంటది కదా. నాలుకను కూడా స్థిరం చేస్తే మనసు మనం వేరే వైపుకి వెళ్ళకోకుండా, వ్యర్థంగా మాట్లాడుకోకుండా ప్రశాంతంగా ఉండటానికి అవకాశం ఉంటుందంట. అంటే నాలుకంట గాలిపటాన్ని ఆపే దారం లాంటిదంటండి. నాలుకంట గాలిపటాన్ని ఆపే దారాన్ని లాంటిదంటండి. అది మనము ఆ దారాన్ని ఎటు తిప్పితే అటు తిరుగుతూ ఉంటుందండి. ఎటు తిప్పితే అటు తిరుగుతూ ఉంటుంది కదా. ఇలా కొంతమంది నిపుణులు నాలుక గురించి చాలా చాలా రకాలు, ఇంకా చాలా పాఠం ఉందండి.
మీరు ఏదైనా సేకరించుకోండి, చాలా బాగుంటది. కానీ పరిశుద్ధ గ్రంథంలో దేవుడు 2000 సంవత్సరాలకి క్రితము చెప్పి 2000 సంవత్సరాలకు పూర్వం కూడా దాని గురించి కొన్ని విషయాలు తెలియచేశారు. ఇప్పుడు చూద్దాం అన్నమాట. 3వ అధ్యాయము నేను చెప్తున్నాను. 5వ వచనం నుంచి చదువుదాం. అలాగుననే నాలుక కూడా చిన్న, అంటే అసలు 3 నుంచి చదివితేనే బెటర్ అండి. ఎందుకంటే బయట ప్రపంచంలో ముందు బోధకుల దగ్గర నుంచే నేర్చుకోవాలండి. ఆ బోధకులు చెప్పే మాటలన్నీ కూడా పాపం విశ్వాసులు బైబిల్ చదవకుండా వింటారు. కాబట్టి బోధకులతో పాటు ఎవరు వెళ్ళిపోతారు గుంటలోకి? విశ్వాసులు. మరి బోధకులన్న వారికి ఒక గుంట కాదంట. చూద్దాం. నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదామని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి. అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నాము. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు, చూడండి, అంటే మాటతో కనెక్ట్ అయి ఉందన్నమాట. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేని వాడై తన సర్వ శరీరమును స్వాధీనం అందించుకొని శక్తి గలవాడు అగునంటండి. అంటే మాటతోనే సర్వ శరీరాన్ని స్వాధీనం చేసుకునే ఉందంటారా ప్రక్రియ అక్కడ? ఇందాక అన్నానుగా, గాలిపటాన్ని ఆపటానికి ఏంటి, ఏది ఆధారము? మనవాళ్ళు తర్వాత ఒక పాట పాడతారు, బాగా రాశారనమాట. ఆ పాట నాకు ఇది ధ్యానం చేస్తే నాకు సంతోషం వేసింది. గాలిపటాన్ని ఆపటానికి ఏది ఆధారం అవుతుందండి? దారం ఆధారం అవుతుంది. ఆ దారాన్ని దేనితో పోల్చారు నిపుణులు? నాలుకతో పోల్చారు. ఇప్పుడు ఎవరైతే మాట ఎందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేని వాడై సర్వ శరీరమును తన సర్వ శరీరమును స్వాధీనం అందించుకొని శక్తి గలవాడు అవుతాడంట. మనం శక్తి గలవాడంగా ఉన్నామా? శక్తిహీనులలాగా ఉన్నామండి. మన శక్తి చాలాసార్లు కోల్పోతున్నాం కదా. ఎందువలన? ఎన్నో మార్లు మాట ద్వారా తప్పిపోతున్నాం. అందుకని ఈ శరీరం ఏమైపోతుంది? క్షీణించుకుపోతుంది. భౌతికంగా జరుగుతుంది, ఆధ్యాత్మికంగా కూడా జరుగుతుంది అన్నమాట. గుర్రములు మనకు లోబడుటకై నోటికి కళ్ళెము పెట్టి వాటి శరీరం అంతయు త్రిప్పుదము కదా. మీకు మీ నాలుక గురించి చెప్తే అర్థం అవట్లేదు పిల్లలారా. అందుకని గుర్రాలైతే బాగా తెలుస్తుందా అని చెప్తున్నాడు అనమాట దేవుడు. గుర్రానికి ఏం చేస్తాము? కళ్ళెం పెడితే సర్వ శరీరం తిప్పేస్తామా? దాన్ని శరీరాన్ని అంతటినీ మన ఇష్టం వచ్చినట్టు తిప్పించేస్తామా? అది తెలుసుకున్నాడు కానీ మానవుడు. ఇందాక అంటున్నారు కదా ఈయన, మనము తెలివి తక్కువ వాళ్ళమా తెలివి గల్లవాళ్ళమండి? బయట ప్రపంచంలో గుర్రాన్ని ఎలాగా ఆపాలో తెలుసుకున్నాము. మనల్ని నరకానికి తీసుకెళ్లే అవయవాన్ని ఎలా ఆపాలో తెలుసుకోలేకపోయాం. మన చూపంతా ఎక్కడుంటది? బయట జీవరాశి మీద, బయట మనుషుల మీద, బయట వ్యక్తుల మీద, బయట సమస్యల మీద. ఎక్కడికి వెళ్ళాము? మన లోపలికి వెళ్ళాం. ఇంకొకళ్ళు చెప్పారు, ఈ దేహము మనకేనాడో చెప్పాడా? దేవాలయం. ఈ దేహము నాలుకంట దేవాలయానికి ద్వారం అంట, ద్వారము లాంటిదంట. ఈ ద్వారంలో నుంచి అపవిత్రత వెళ్తుందా పవిత్రత వెళ్తుందా అనేది ఒకంత ఆలోచన చేయమంటున్నారు. దేహం ఏమన్నా దేవాలయం అయితే నాలుకేమన్నా దేవాలయంలోనికి వెళ్ళటానికి ద్వారం అంట. ఏం మాటలు! దేవుడు లోపల ఎవరున్నారు? దేవుడున్నాడు. లోపల ఎవరున్నారు? దేవాలయంలో దేవుడున్నాడు. మరి ఆ దేవాలయంలో ఎవరు కూర్చున్నారు? ఒకసారి ఆ మాట కూడా చూశాక మళ్ళీ ఇక్కడికి వద్దాం. ఆ దేవాలయంలో ఇందాక చెప్పుకున్నాం కదా, తెస్సలోనికి రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దానినంతటిని ఎదిరించచ్చు, దానికంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు
తాను దేవుడునని తన్ను కనపరుచుకొనుచు దేవుని ఆలయంలో కూర్చుండును గనుక ఏ విధముగానైనను ఎవ్వడును మిమ్మును మోసపరచకుండగా ఉండండి. ఏం చేస్తున్నామండి? ఎక్కడ కూర్చున్నాడు? ఏది ఎతుకుతాం మనం ఎక్కువగా? ఏదన్నా ఇంట్లో పోయింది అనుకోండి, బయట దొంగల మీద ఉంటుందా అనుమానం, ఇంట్లో వాళ్ళ మీద ఉంటుందండి? ఎవరి మీద ఉంటుంది? ఇంట్లో ఏదన్నా దొంగతనం జరిగింది రాత్రిపూట, టక్కుని ఎక్కడికి వెళ్ళిపోద్ది మనసు? అందుకే ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేదు. ఇక్కడ ఏమంటున్నాడు? ఎవరు కూర్చున్నారంట? ఎక్కడ కూర్చున్నారంట? ఎక్కడ ఎదుగుతాం? ఇక తిరుగే లేదు ఇక దీనికి. నేను మాత్రం కరెక్ట్గా ఉన్నాను, ఇక తిరుగే లేదు. ఎందుకు? నేను మాత్రం పర్ఫెక్ట్గా ఉన్నానండి. లోపలికి వెళ్ళలేదు కదా, లోపలికి వెళ్ళి చూసుకోలేదు కదా. లోపల ఎవరున్నారు? ఎవరు కూర్చొని ఉన్నారు? ఎక్కడ చూస్తాం? అక్కడ ప్రార్థన ఉంటే అక్కడికి వెళ్తాం, లేకపోతే ఇక్కడ ప్రార్థన ఉంటే అక్కడ వెళ్తామే, కానీ మన లోపల ఎవరున్నారో తెలీదు. ఎక్కడ కూర్చున్నాడంట? ఎంత యేసుక్రీస్తు వారినే ఇచ్చేయటానికి ఉన్న అపవాది మనల్ని, ఆదాము అవ్వ మొట్టమొదట దేవుడితో సహవాసం, చల్లపోటు వచ్చి మాట్లాడుతూ సహవాసం చేసే వాళ్ళనే మోసం చేసినప్పుడు, యేసుక్రీస్తు వారికే ఇదంతా చూపించి మోసం చేస్తున్నప్పుడు మరి మనల్ని మోసం చేయదా? మనల్ని మోసం చేస్తుందా? ఈజీగా చేస్తుందా? కష్టంగా చేస్తుందండి మనల్ని. ఇప్పుడు వచ్చేసరికి ఏం చేసిందో తెలుసండి? ఏకంగా మన హృదయంలోనే కూర్చుందండి. అందుకనే హృదయం నిండిందే నోరు మాట్లాడిద్దంటండి. ఏమన్నా మాటలు వస్తున్నాయి అనుకోండి, మీరు ఎవరైనా మాట్లాడేటప్పుడు వాళ్ళు భక్తిగా ఉన్నారా, ఇతరుల మీద కోపంగా ఉన్నారా, ఇతరుల మీద అసూయతో ఉన్నారా అనేది మనకి ఖచ్చితంగా తెలిసిపోద్దండి. వాళ్ళ నోటి వెంట భక్తి భావం వస్తుందా, వాళ్ళ నోరంతా భక్తి మాటలతో నిండి ఉందా, వారి నోరంతా బయట ప్రపంచంలో ఉన్న మాలిన్యం అంతా నోట్లో ఉందా అనేది నోరు విప్పగానే తెలిసిపోద్దండి. అందుకని ఆ శాస్త్రాన్ని రాశారు, హృదయం నిండిందే నోరు మాట్లాడిద్దంట. నోరు మాట్లాడిందే ఎక్కడికి తీసుకెళ్తుంది? మనల్ని నరకానికి తీసుకెళ్తుంది అనమాట. ఇక్కడ చూద్దాం. గుర్రములు మనకు లోబడుటకే నోటికి కళ్ళెము పెట్టి వాటి శరీరం అంతయు త్రిప్పుదము కదా, ఓడలను కూడా చూడడి, అవి ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకొని పోబడినను ఓడ నడుపు వాని ఉద్దేశము చొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత త్రిప్పు. ఓడ ఎంత పెద్దదండి? చుక్కాని చాలా చిన్నది, కానీ ఎలా ఆపిద్ది? ఇవన్నీ మన కళ్ళ ముందు చూస్తున్నప్పుడు మనం పాఠాలు నేర్చుకోవాలనండి. ఎంతమంది నేర్చుకుంటున్నామండి మనం పాఠాలు? అలాగే ఇప్పుడు వస్తున్నాడు అనమాట. అలాగునే నాలుగు కూడా చిన్న అవయవము అయినను బహుగా అదిరిపడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును. నాలుక అగ్ని. కొంతమంది చెప్పారండి, నిపుణులు బయట ప్రపంచంలో వాళ్ళు చెప్పారు, నాలికంట మండే అగ్నిగుండం అంట అని నిపుణులు చెప్పారు. కానీ ఎప్పుడు రాసి ఉంచారండి ఇది? 2000 సంవత్సరాల క్రితము మన చేతుల్లో పరిశుద్ధ గ్రంథంలో ఉంటే ఎంతమంది చదువుకుంటున్నామండి? ఎంతమంది జాగ్రత్త పడటానికి ప్రయత్నం చేస్తున్నామండి? ఎన్ని సంవత్సరాలైంది దేవుణ్ణి నమ్ముకోనండి? నోరు విప్పితే అబద్ధాలా? కృతజ్ఞత అనేది ఉంటుందండి? కృతజ్ఞత ఎప్పుడు మేము ఇద్దరం అనుకుంటాం అనమాట. ఒక విషయం చెప్తా. ఉదాహరణకి ఒక కుటుంబం, 2 కుటుంబాలకి ఒక సంబంధాన్ని కష్టపడి కుదిర్చామన్నమాట. ఏంటంటే మేము ఏదో చేతనైన సాయం చేస్తూ ఉంటాం కొన్ని కుటుంబాలకి. ఇద్దరు కుటుంబాలకి కూడా మంచి చేసామన్నమాట. చాలా మంచి చేసినట్టే వాళ్ళకి తెలియదు, కానీ ఈ సంబంధాలు ఉన్నాయని తెలియదు. కానీ ఇద్దరికి కూడా చాలా క్లిష్ట పరిస్థితిలో, సంబంధాలు కుదరని పరిస్థితిలో మేము ఇద్దరం కూడా జోక్యం చేసుకొని కోవిడ్ టైంలో, అది కూడా అందుకు నాకు బాగా గుర్తుండిపోయింది. కోవిడ్ టైంలో చాలా మా సమయాన్ని, మా తేజకి టిఫిన్ కూడా పెట్టలేదన్నమాట. అసలు
ఆడిని పడుకోబెట్టేసి గబగబా వెళ్ళి మా ద్వారా ఒక పని జరగాలి, మా ద్వారా ఒక కుటుంబం కట్టబడాలని వెళ్ళి మా యొక్క సమయాన్ని అంతటిని కూడా 2 కుటుంబాల వారికి కేటాయించి వివాహానికి మొత్తానికి సిద్ధం చేస్తే, పెళ్లి కూతురు నాన్న వివాహానికి మమ్మల్ని పిలవలేదండి. మొన్న మధ్య ఒకరిని ఫోన్ చేస్తూ వాళ్ళ ఇంట్లో ఒక ఫంక్షన్ జరుగుతుంది కదా, మిమ్మల్ని పిలిచారా అన్నారు. అసలు పెళ్ళైన దగ్గర నుంచి ఎప్పుడో మర్చిపోయారండి మమ్మల్ని అన్న. కోవిడ్ పోయి ఎన్నాళ్ళైందండి? చానాళ్ళైంది కదా. అప్పుడు ఇద్దరం అనుకున్నాం, కృతజ్ఞత వాళ్ళకి లేదా మాకు లేదండి. అది నష్టం ఎవరికి జరిగిద్ది? వాళ్ళకి జరిగిద్దా మాకు జరిగిద్దా? మక్క ఒక మాట చెప్పింది, మనం చేసిన పనినంట నీళ్ళ మీద రాయాలంట. ఇంకోటి ఏంటి? మర్చిపోయారు. మనం చేసిందంట నీళ్ళ మీద. నాకు మేమిద్దరం ఇలా మాట్లాడుకునేటప్పుడు తను ఒక మాట అంటే నాకు బాగా నచ్చింది, నాకు చాలా నచ్చింది అనమాట. కొన్ని విషయాల్లో తన ఆదర్శంగా ఎప్పుడు నేను తీసుకుంటాను. మనం చేసిందంట నీళ్ళ మీద రాయాలంట, మనకు చేసింది హృదయంలో రాసుకోవాలంటండి. ఇక్కడ కూడా నిపుణులు అన్న మాట ప్లస్ మన బైబిల్ గ్రంథంలో కూడా అది మొట్టమొదటి మాటగా ఉంటది. కృతజ్ఞత కలిగిన వారు కృతజ్ఞత కలిగి కంపల్సరిగా అన్నం తిన్నా ఎవరి పట్లైనా కృతజ్ఞతా భావం గనక కలిగి ఉంటే మీరు ఏ మెడిసిన్ వాడక్కర్లా, ఏ బలమైన ఆహారము వాడక్కర్లా. కృతజ్ఞత లేని వారంట వేల కొలదిగా కూలిపోయారంట అని ఇక్కడ ఏమంటున్నాడు? అలాగునే నాలుగు కూడా చిన్న అవయమైనను బహుగా అది ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును. నాలుక అగ్నియే. నాలుక మన అవయములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలగచేయుచు ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును. అది నరకము చేత చిచ్చు పెట్టబడును. మృగ పక్షి సర్ప జల చరములలో ప్రతి జాతియు నరజాతి చేత సాధు కాజాలును. సాధు ఆయను గాని ఏ నరుడును నాలుకను సాధు చేయ నేరడు. అది మరణకరమైన విషముతో నిండినది, అది నిరర్గలమైన దుష్టత్వమే. దీనితో తండ్రి అయిన ప్రభువుని స్తుతింతుము. దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులని సెవింతు. ఒక్క నోటి నుండియే ఆశీర్వచనమును శాపవచనమును బయలు వెళ్ళును. నా సహోదరులారా, ఇలా ఉండకూడదు. ఈరోజు ఈ పాఠాన్ని ఇంతటితో ఆపి, చాలా ఉంది, వచ్చే వారం చెప్పుకుందాము. ఇప్పుడు మన పిల్లలు ఒక చిన్న చరణాన్ని పాడతారు, చూసుకొని మనం ముగించుకుందాం. కొంతమంది నిపుణులు ఈ నాలుక గురించి వివరించినప్పుడు ఇది ఎప్పుడో మన చేతుల్లో ఉంచిన పరిశుద్ధ గ్రంథంలో మన తండ్రి మనకి ఎన్నో జాగ్రత్తలు చెప్పి ఈ లోకంలో, నేను మొన్న శుక్రవారం చెప్పుకున్నాం, ఈ సంవత్సరము మనం బ్రతికున్నామంటే నిత్య రాజ్యానికి వెళ్ళటానికి మనం కొన్ని పనులు చేయలేదని దేవుడు దీర్ఘశాంతముతో మనల్ని బ్రతికించాడు అని తెలుసుకుందాము అని మాట్లాడుకున్నాం. ఈరోజు మనల్ని తీసుకెళ్ళిపోయాడంటే మన పనులు సంపూర్ణం చేసుకున్నాం. చాలా వరకు దేవుడి యొక్క పనులు చేసుకున్నామని లెక్క. మనల్ని ఉంచాడు అంటే మనం నరకానికి వెళతామేమోనని ఆయన దీర్ఘశాంతంతో ఈరోజు మనల్ని ఉంచి నరకానికి వెళ్లకుండా ఆయన పని చేసుకొని పూర్తి చేసి ఆయన ఏర్పాటు చేసిన నిత్య రాజ్యానికి రావాలని దేవుని యొక్క కోరిక అన్నమాట. పాడండి ఇంతవరకు పాడండి. రాలిపోయే పువ్వుకు ఎందుకిన్ని రంగులో, విడిచి వెళ్ళే గూడుకు ఎందుకిన్ని హంగులో. రాలిపోయే పువ్వుకు ఎందుకిన్ని రంగులో, విడిచి వెళ్ళే గూడుకు ఎందుకిన్ని హంగులో.
అందమెంత ఉన్నా బంధు బలగమెంత ఉన్నా అందమెంత ఉన్నా బంధు బలగమెంత ఉన్నా రాలిపోయే పువ్వుకు ఎందుకిన్ని రంగులో విడిచి వెళ్ళే గూడుకు ఎందుకిన్ని హంగులో అందమైన జీవితం రంగుల కాలిపటం అందరి కన్నుల ముందు అందంగా ఆడును అందమైన జీవితం రంగుల గాలిపటం అందరి కన్నుల ముందు అందంగా ఆడును ఆధారమైన దారం అది ఉన్నంత వరకెగా ఆధారమైన దారం అది ఉన్నంత వరకెగా తెగక మాలునా తెగినా కాగునా అది తెగక మాలునా తెగినా కాగునా ఎక్కడో కొమ్మకు చిక్కుకొని చినుగును ఎక్కడో కొమ్మకు చిక్కుకొని చినుగును రంగులే మాయే పొంగులే మాయే చెంగులే మాయే దాని హంగులే మాయే రంగులే మాయే పొంగులే మాయే చెంగులే మాయే దాని హంగులే మాయే రాలిపోయే పువ్వుకు ఎందుకిన్ని రంగులో విడిచి వెళ్ళే గూడుకు ఎందుకిన్ని హంగులో అందమైన జీవితం రంగుల గాలిపటం అందరి కన్నుల ముందు అందంగా ఆడును అందమైన జీవితం రంగుల గాలిపటం అందరి కన్నుల ముందు అందంగా ఆడును ఆధారమైన దారం అది ఉన్నంత వరకెగా ఆధారమైన దారం అది ఉన్నంత వరకెగా తెగక మాలునా తెగినా కాగునా అది తెగక మాలునా తెగినా కాగునా ఎక్కడో కొమ్మకు చిక్కుకొని చినుగును ఎక్కడో కొమ్మకు చిక్కుకొని చినుగును రంగులే మాయే పొంగులే మాయే చెంగులే మాయే దాని హంగులే మాయే రంగులే మాయే పొంగులే మాయే చెంగులే మాయే దాని హంగులే మాయే మాయల బ్రతుకులో మనుషుల జీవితం కాదుర శాశ్వతం ఉన్నదంతా శాశ్వతం మాయల బ్రతుకులో మనుషుల జీవితం కాదుర శాశ్వతం ఉన్నదంతా శాశ్వతం క్షేమకాలమంతా యేసయ్యను త్రోసివేసి క్షేమకాలమంతా యేసయ్యను త్రోసివేసి వెళ్ళుచుండగా ప్రాణం పోవుచుండగా ఇక వెళ్ళుచుండగా ప్రాణం పోవుచుండగా దేవుని పిలచిన కాపాడమని పలికిన దేవుని పిలచిన కాపాడమని పలికిన మరణమన్నది కనికరించదు నరకమున్నది అది జాలి చూపదు మరణమన్నది కనికరించదు నరకమున్నది అది జాలి చూపదు రాలిపోయే పువ్వుకు ఎందుకిన్ని రంగులో
హంగులో. రాలిపోయే పువ్వుకు ఎందుకిన్ని రంగులో, విడిచి వెళ్ళే గూడుకు ఎందుకిన్ని హంగులో. చాలా బాగా రాశారు కదా. నిజమే. కృతజ్ఞతా భావం కలిగి ఈ నాలుకని జాగ్రత్తగా ఏది మనము ఎటు తిప్పుతామో అటే తిరిగిద్ది కాబట్టి నాలుక వలన ప్రపంచానికి కూడా చిచ్చు పెట్టిద్దంట. చిన్న అవయవమే కానీ ప్రపంచానికే చిచ్చు. అటువంటి వారముగా కాకుండా దేవుడు మనలందరినీ కూడా గొప్ప వారముగాను, ఆయన్ని మాత్రమే ప్రేమించే వారముగాను దేవుడు మనల్ని ఆశీర్వదించునుగాక.